నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మీటింగ్ పెళ్ళి. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, మీటింగ్ పెళ్ళి జరుగుతుంది. సభలో జనం బాగానే ఉన్నారు. మినిస్టర్ గారు ఒక ఆయన వేదిక మధ్య పెద్ద కుర్చీలో పూలదండలతో కూర్చుని ఉన్నారు. మంత్రిగారి పెళ్ళా అని వచ్చేవాళ్ళు ఆశ్చర్యపడి కాసేపటికి కాదని తెలుసుకుని అసలు వధూవరుల్ని చూసి మళ్ళీ ఆశ్చర్యపడుతున్నారు. సమయానికి చాకలి బట్టలు తేకపోతే పెట్టి అడుగున పడేసిన గుడ్డలేవో బయటికి తీసి తొడుక్కొచ్చిన వాడిలా ఉన్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురికి కూడా పెళ్లి కూతురు లక్షణాలు ఏ కోశానా లేవు. నాగరాలు బాసికాలు పెట్టుకోకపోతే మానే, పట్టుచీరన్న కట్టుకోలేదు, వడ్డానాలు చంద్రహారాలు ధరించకపోతే మానే, చేతికి ఒక్క గాజన్నా వేసుకోలేదు, పసుపు పారాణులు కళ్ళ కాటుకలు దిద్దుకోకపోతే మానే, నుదుట చిన్న బొట్టన్నా పెట్టుకోలేదు, ఓరచూపులు కురిపిస్తూ తల వంచుకోకపోతే మానే, కాస్త సిగ్గన్నా అభినయించటం లేదు. పైగా తనే ఎవరి పెళ్ళికో వచ్చినట్టు దిక్కులు చూస్తుంది. అప్పుడప్పుడు పెళ్లి కొడుకు వైపు చూసి నవ్వి మాట్లాడుతుంది. వధూవరులిద్దరూ వధూవరుల పాత్రలకు ఘోరన్యాయం తలపెట్టిన వాళ్ళలాగున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంత ఏబ్రస్సుల్లా ఉన్నందుకు, పెళ్లి బట్టల దగద్దగలతో అలంకారాల తళతళలతో చూడముచ్చటగా లేనందుకు ప్రేక్షకుల్లో కొంచెం ఎక్కువ మందే అసంతృప్తి చెందుతున్నారు. ఆ వధూవరుల పక్కన పూలదండల మంత్రిగారు ఉండబట్టి, ఆయన మొహంలో బట్టల్లో టీవీలో పెళ్లికళ ఉట్టిపడబట్టి ఆ ప్రేక్షకులు కొంతన్నా ఊరట చెందగలుగుతున్నారు. ఆ పద్ధతి మీద కూడా సంతృప్తి పొందక ఇంకా అసంతృప్తి చెందేవాళ్ళు చెందుతుంటే నిరుత్సాహపడేవాళ్ళు పడుతున్నారు. ఈ పెళ్లికొచ్చినందుకు వాళ్ళకా శిక్ష చాలదన్నట్టు 2 గంటల నుంచి నలుగురు పెళ్లి పెద్దలు ఒకరి తర్వాత ఒకరు ఉపన్యాసాలకు పూనుకుని ప్రేక్షకుల్ని తమ శాయశక్తిలా విసిగెత్తిస్తున్నారు. కొందరిని పరిగెత్తిస్తున్నారు. ఆ ఉపన్యాసకుల్ని చూస్తూ ఉంటే వాళ్ళకి జీవితమంతా అలా మైకు పట్టుకుని నిద్రాహారాలు లేకుండా ఉపన్యసిస్తూ ఉండటాన్ని మించిన ఆనందం ఇంకేమీ ఉండదని, అప్పుడప్పుడు వాళ్ళు కోరుకునే ఏ సిరి సంపదలు, ఏ మంత్రి పదవులు, ఏ భగవద్శానాలు, ఏ సినిమా తారతో గ్రూప్ ఫోటోలు, ఈ జగత్తులో ఇంకే కార్యమో అలా మైక్ పట్టుకుని ఉపన్యసించటంతో సాటిరాదని, వాళ్ళకి ఆ విధంగా మైక్ పట్టుకుని ఉపన్యసిస్తూ ఇంకో స్పీకర్కి మైక్ ఇచ్చేయాలనే ఊహనే మెదడులోకి జొరబడనివ్వకుండా మైకుని స్వంతం చేసుకుని, మైకుని ఆలింగనంలోకి లాగేసుకుని, మైక్ని తనలో తనని మైక్లో ఐక్యం చేసుకుని అలా 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 ఉపన్యసిస్తూ కన్ను మూసేయటాన్ని మించిన బ్రహ్మానందం ఇంకెక్కడా పొందలేరని మహా ఓపికమంతుడైన, మొహమాటస్థుడైన, సహనశీలి అయిన ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతుంది. 11వ ఏట పెళ్లి చేసుకుని స్నేహితులందర్నీ విడిచి బావురుమని ఏడుస్తూ అత్తవారింటికి పోతున్న ఏ పూర్ణమ్మలాగానో, లక్ష్మమ్మలాగానో ఒక్కొక్క ఉపన్యాసకుడు మైక్ని వదల్లేక వదిలినప్పుడల్లా అమ్మయ్య వీడు వదిలాడు అంటున్నారు కొంచెం ధైర్యస్తులు. వదిలాడంటావా, అదిగో మళ్ళీ వస్తున్నట్టున్నాడు అని తర్వాత ఉపన్యాసకుడిని చూసి మళ్ళీ మొదటివాడే వస్తున్నాడని భ్రమ చెందుతున్నారు. అప్పటికే కొంత మానసిక రుగ్మతకు లోనే తమ కళ్ళని తామే నమ్మలేకపోతున్న రోగగ్రస్తులు. అప్పటికి నలుగురు పెద్దలు మాట్లాడారు. మొదట ఆయన మాట్లాడిందే రెండో ఆయన మాట్లాడాడు. మొదట ఆయన రెండో ఆయన మాట్లాడిందే మూడో ఆయన మాట్లాడాడు. మొదట ఆయన రెండో ఆయన మూడో ఆయన మాట్లాడిందే నాలుగో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఐదో ఆయన లేచాడు. ఇప్పుడు ఈయనైనా కొత్త పుంతులు తొక్కుతాడేమోనని చాలామంది ప్రేక్షకులు ఆశించారు. ముఖ్యంగా పెళ్లి కూతురు ఆశించింది. కానీ ఐదో ఆయన ఆ పాటే ఎత్తుకున్నాడు. తన వెనుకటి పెద్దలు తనకు మైకు వదిలారన్న కృతజ్ఞతతో ఏమో ఈయన వాళ్ళదారికే ముఖం తిప్పాడు. ఒక బ్రాహ్మణ యువతి ఒక హరిజన యువకుణ్ణి పెళ్లాడటం మహాద్భుత సాహసోపేతమైన కార్యమంట. ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు తన కుమార్తెను ఒక హరిజనుడికిచ్చి వివాహం జరపటం ఇంతో అంతో చెప్పలేనంత మహత్తర ఘనకార్యమట. ఐదో ఆయన కూడా పాత పెద్దలలాగే పెళ్లి కూతుర్ని ఆమె తండ్రి గారిని పొగడ్తలతో ముంచెత్తేశారు. వారిద్దరూ అంత ముందడుగు వేస్తున్నందుకు, అంత అభ్యుదయ పదంలో నడుస్తున్నందుకు, అంత స్వరమానవ సమానత్వం సాధిస్తున్నందుకు ఇంకా చాలా చాలా అన్నాడు. ఆయనకు చాలా మాటలు వచ్చునని ప్రేక్షకులు ఒప్పుకోక తప్పని ఇరకాటంలో పెట్టేశాడు. మొదటి దఫా పొగడ్తలు ముగించి ఒకసారి పెళ్లి కొడుకు వైపు ఒరచూపు చూశాడు. వీడి సంగతేమిటన్నట్టు.
ఇక కులాంతర వివాహాల ప్రాశస్త్యం గురించి ఎత్తుకున్నాడు. అది కూడా పాతవాళ్లలాగే. మైకి ఇచ్చారన్న కృతజ్ఞతే మరి అది. విసుగొచ్చేస్తుంది సుశీలకి. 5 రోజుల పెళ్ళో, 3 రోజుల పెళ్ళో, ఒక్కరోజు పెళ్ళో చేసుకో అక్కర్లేకుండా కాసేపు కుర్చీల మీద కూర్చుని మీటింగ్ పెళ్లి చేసుకోవటానికి కూడా విసుగొచ్చేస్తుంది సుశీలకి. ఏమిటి గోల అన్నట్టు రాధాకృష్ణ వైపు చూసింది. అతను కొంచెం నవ్వి విసుగ్గా ఉందా అన్నాడు. ఏం నీకు లేదా అని కోపం తెచ్చుకుంది సుశీల. అతను నవ్వి తన తరతరాల హరిజన సహనం చూపించి ఊరుకున్నాడు. 5వ ఉపన్యాసం సాగుతుంది. పెద్ద పెద్ద కేకలతో ఆయనకు మైక్లో విశ్వాసం పోయినట్టుందా క్షణంలో. యంత్ర సహకారాన్ని తిరస్కరించి తన కంఠస్వరాన్ని హెచ్చించి తన ఉపన్యాసాన్ని మర్నాడు పేపర్లలో సరిగ్గా ముద్రిస్తారో లేదో, వేదిక పక్కనే కూర్చున్న జర్నలిస్టులు సరిగ్గా రాసుకుంటారో లేదో అనే అపనమ్మకంతో తన ఉపన్యాసం ఇప్పుడే ఇక్కడి నుంచే ఒక్క అక్షరం వమ్ము కాకుండా యావత్ భారతదేశానికి వినిపించేటట్టు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఆ పరమాద్భుత క్షణాలలో భారతదేశంలో గోలలన్నీ అణగారిపోయాయి. బస్సులు, రైళ్లు, విమానాలు, పిల్లలు, పిట్టలు, జంతువులు అన్నీ అంతా ఆ ఉపన్యాసకుడి మహోన్నత కంఠస్వరం కిందపడి నిశ్శబ్దమైపోయాయి. ఆ కంఠం ఒక్కటే క్షణానికి ఉత్సాహం పెంచుకుంటూ భారత భూమ్యాకాశాల్ని ఆక్రమిస్తుంది. హరిజనులు ఎవరు అని ఒక బేరీ నినాదం వంటి గావుకేక పెట్టారాయన. హరిజనులు అంటరాని వారేనా అని ఇంకో యుద్ధ నినాదం చేశాడు. ఆ తర్వాత తన చిన్నతనంలో తనకు హరిజన ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో చెప్పుకొచ్చాడు. ఒకసారి నేను నా చిన్నతనంలో ఒక హరిజన బాలుడితో ఆడుకున్నాను. వాడి వీపు మీద నేను గుర్రం ఎక్కి నన్ను ఎంతో ఆనందంగా వాడు మొయ్యటం, నేను ఎంతో ఆనందంగా ఆ యొక్క హరిజన బాలుణ్ణి తాకి అతని వీపు ఎక్కటం, ఆ విధంగా మేము ఆడుకున్నాము. ఆ దృశ్యం మా నాయనమ్మ గారు పెరట్లో తులసి పూజ చేసుకుంటూ చూశారు. ఆవిడ ఆ యొక్క పూజ కూడా విడిచిపెట్టేసుకుని వీధి గుమ్మంలోకి వచ్చి నన్ను కోపంగా పిలిచారు. వాడితో ఆడతావా విధవా అని కళ్ళెర చేశారు. నన్ను వెంటనే పెరట్లోకి వచ్చి బట్టలు విడిచేసి స్నానం చేయమన్నారు. ఎందుకు స్నానం చేయాలి అని నేను ఎదురు ప్రశ్న వేశాను. అటువంటి ప్రశ్న మా నాయనమ్మ గారు ఎన్నడూ ఎరగననుకోండి. నాలో విప్లవ భావాలు ఆనాడే ఉదయించాయని ఈనాడు తెలుసుకోగలుగుతున్నాను. ఇంటికి ఆ రోజున నేను స్నానానికి రానన్నాను. గుర్రం మాట మాననన్నాను. మా నాయనమ్మ గారిని చూసి దూరంగా పోయి నించున్న ఆ యొక్క హరిజన బాలుడి వీపుపైకి మళ్ళీ లంఘించి ఊగటం ప్రారంభించాను. ఆ విధంగా నేను హరిజనుల్ని ప్రేమించటం ఆనాడే నా చిన్ననాడే ఎవరూ నేర్పకుండానే నేర్చుకున్నాను. ఆ యొక్క సంఘటన అప్పుడే అయిపోయిందనుకోకండి. మా నాయనమ్మ గారు చాలా కోపంతో ఈ సంగతి మా నాన్నగారికి నివేదించారు. ఆయన నన్ను కోపంగా అడిగారు, వాళ్ళతో ఆడావా అని. ఆడానండి నాన్నగారు అని ధైర్యంగా ఒప్పుకున్నాను. ఆడితే వెంటనే శుచిగా స్నానం చేయాలని తెలియదురా సన్యాసి అని కోపడ్డారు మా నాన్నగారు. ఆయన గొప్ప వేద పండితుడులేండి. ఆ విధంగా ఆయన కేకలేసినా నేను అలాగే నిలబడి, వాళ్ళను ముట్టుకుంటే నేనెందుకు స్నానం చేయాలి నాన్నగారు అని అడిగాను అని ఉపన్యాసకుడు ప్రేక్షకుల్ని నవ్వు మొహంతో పరీక్షిస్తున్నాడు. అవును, నిన్ను ముట్టుకున్నందుకు వాళ్ళు స్నానం చెయ్యాలి కానీ అని అరిచారెవరో. అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారు. వారం 10 రోజుల కిందట ఈయన ఇంకో పెళ్లిలో మాట్లాడటం చూశాను. అప్పుడు కూడా సరిగ్గా ఈ సంగతే మాట్లాడాడు అని చెబుతున్నాడు ఒక ఆయన పక్క వాళ్ళకి. ఉపన్యాసకుడు ఒక దగ్గు దగ్గాడు, ప్రేక్షకుల్ని తన వైపే చూడమన్నట్టు. వాళ్ళు మాత్రం మనుషులు కారా నాన్నగారు అని మా నాన్నగారిని ఎదిరించాను. అప్పట్నుంచి నాకు ఈ హరిజన సేవంటే తెగ కోస్తున్నాడు అంది సుశీల మొహం చిట్లించి. రాధాకృష్ణ నవ్వి, ఈయన హరిజన సేవ గురించి వాళ్ళు ఊళ్ళో వాకపు చేస్తే సరి అన్నాడు. చిరంజీవి సౌభాగ్యవతి సుశీలాదేవి బ్రాహ్మణ యువతి అయ్యుండి ఒక హరిజుణ్ణి వివాహమాడుటకు నిశ్చయించుకున్నది అంటే ఆ యొక్క సంస్కార భావాలకు ఆమెను నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా శరీరం పులకలెత్తిపోతుంది. ఆ యొక్క పెళ్లి కుమార్తె తండ్రి గారి యొక్క ధైర్యం, ఆ యొక్క అభ్యుదయ భావాలు ఆయనను నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మొత్తానికి ఆయన పెళ్లి కూతుర్ని, పెళ్లి కూతురు తండ్రిని అభినందించకుండా ఉండాలనే విశ్వప్రయత్నం చేసినట్టున్నారు. ఈ కాలంలో కులాలు పోయాయి అంటారు. ఎక్కడ పోయాయి అని మళ్ళీ ఒక గావు కేక పెట్టాడు. చెవులు దురదలు పుట్టేటట్టు అంత పెద్ద కేక పెట్టాడు కానీ కాస్త మంచి మాటే అన్నాడు. ఒప్పుకోవలసిన మాట. మన పద్మావతీదేవి వంటి యువతీ యువకులే. పద్మావతి కాదండి, సుశీల అన్నాడు. పద్మావతి తండ్రి గారి సుశీల తండ్రి. అదేననుకోండి, మన సుశీలాదేవి వంటి యువతీ యువకులే ఈ అభ్యుదయ పదాన నడిచి
అవే మాటలు, అవే కేకలు, అవే ప్రశంసలు, అవే గింగిరాలు. సుశీల రాధాకృష్ణని చాలా స్నేహితంగా, ప్రేమగా, ఆప్యాయంగా చూస్తుంది అప్పుడప్పుడు. పెద్దలు హరిజన సానుభూతి కురిపించినప్పుడు అతనేమంటాడో సుశీలకు తెలుసు గాని ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నాడో తెలియటం లేదు. రాధాకృష్ణ సుశీలని చూసి నవ్వుతూ, నన్ను చేసుకుంటున్న నీ సాహసానికి ఎన్ని పొగడ్తలో చూశావా అన్నాడు. పొగడ్తలా పాడా, నువ్వు హరిజనుడివై నా ప్రాణాలు తీస్తున్నావు అని విసుక్కుంది సుశీల. అప్పుడొక అత్యద్భుతమైన విషయం జరిగింది. 5వ ఉపన్యాసకుడు మైక్ పట్టుకుని పూర్తిగా గంటన్నర వేళ్లాడకుండా 2 నిమిషాల ముందే 1:27 ఉపన్యాసం ముగించి 6 ఆయనకి మైక్ ఇచ్చాడు. ఆ కార్యం ప్రేక్షకుల్ని మొదట దిగ్భ్రాంతుల్ని చేసింది. గత ఉపన్యాసకులెవరూ చేయని అంత ఉదార కార్యం 5వ ఉపన్యాసకుడు చేసినందుకు ప్రేక్షకులందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఉదార పురుషుడికి వీడ్కోలు చెబుతూ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. కెమెరాలన్నీ 5వ ఉపన్యాసకుడి చుట్టూ ప్రదక్షిణలు తిరిగాయి. జర్నలిస్టులు గబగబా 10 పేజీలు రాసుకున్నారు. 2 నిమిషాల ముందు మైక్ విడిచిపెడితే ఎంత కీర్తి వస్తుందో ఆ క్షణంలో ఉపన్యాసకులందరికీ చక్కగానే అర్థమైంది. మరో ఆయన గంభీర వదనంతో లేచాడు. ఈయన కొంచెం కొత్త దారి తొక్కినట్టే కనపడ్డాడు. కట్నం పిశాచాన్ని హతమార్చి భారత యువతుల జీవితాలు మంగళప్రదం చేయవలసిన బాధ్యత యువతరం మీద, యువతరం తల్లిదండ్రుల మీద ఉందన్నాడు. ఈ కులాంతర, మతాంతర, కట్నాంతర వివాహాలు మాత్రమే ప్రగతి పథానికి బాటా వేస్తాయని, ఇటువంటి వివాహం ఊరుకొక్కటి జరిగితే చాలు సర్వనర్థాలు పోయి దేశం సిరి సంపదలతో తొలదూకుతుందని, జనులంతా స్వర్గ సుఖాలలో తేలియాడాలంటే ఈ కులాంతర వివాహాలను మించిన మార్గం లేదని, ఇతర మార్గాలెన్ని అయినా దీనికి సాటి రావని, లేవని, కావని స్పష్టంగా తేల్చి చెప్పేశాడు. అంచేత సభికులందర్నీ ఈ మార్గానే నడిచి పెళ్లి అయిపోయిన వాళ్ళని కూడా అభ్యుదయం సాధించమన్నాడు. ఆయన ఓ కన్ను కెమెరా వాళ్ల మీద, ఓ కన్ను పత్రిక వాళ్ల మీద వేసి ఉంచాడు. అంచేత జనం ఎవళ్ళ సంగతులు వాళ్ళు యథేచ్ఛంగా మాట్లాడుకోగలుగుతున్నారు. ఇంతసేపు పెళ్లి చేసుకోవటం పరమ దుర్భరంగా ఉంది సుశీలకి. మొదట్లో ఏదో కాస్త సరదా పడింది కానీ ఇప్పటికి అదంతా హరించిపోయింది. పోనీలే, ఇది నా పెళ్ళే కదా అని ఎంత ఉత్సాహపడదామన్నా చేత కాకుండా అయిపోతుంది. బాబోయ్, ఇక మాకు పెళ్లి చాలు, ఏమన్నా ఉంటే మీరు చేసుకోండి అని చెప్పేనా గట్టిగా అని సీరియస్గా రాధాకృష్ణని అడిగింది. అతను నవ్వి, కూర్చోరాదు, సరదాగానే ఉందిగా అన్నాడు కుర్చీ లోపలికి జరుగుతూ. అందుకే నువ్వు హరిజనుడివై పుట్టావు అని కోపంగా విసుక్కుంది సుశీల. తన పెళ్లి ఇంత ఘోరమైన ఆలస్యంతో జరుగుతుందని సుశీల కలలో కూడా అనుకోలేదు. ఒకవేళ రాధాకృష్ణ అనుకున్నాడేమో అని సందేహపడక్కర్లేదు. అతను కూడా అనుకోలేదు. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే వాళ్ళ పెళ్లి 10 నిమిషాల్లో అయిపోవాలనుకున్నారు. మహా అయితే 11 నిమిషాల్లో అయిపోవాలనుకున్నారు. అలా జరిగేట్టు అయితేనే మీటింగ్ పెళ్లి చేసుకుంటామన్నారు. అలాగే చేయించేస్తాను, అసలు 9 నిమిషాల్లో చేయించేస్తాను అన్నాడు పిల్ల తండ్రి. కుర్రనాగమ్మలిద్దరూ నమ్మేశారు. నమ్మేసి పెళ్లి ఏర్పాట్లేవో ఎక్కడో ఎప్పుడో ఎలాగో పట్టించుకోవటం మానేశారు. ఫలానా రోజు ఫలానా చోటికి ఫలానా నిమిషాలకి రమ్మంటే వస్తాం కానీ ఇంకా మాకేం చెప్పొద్దన్నారు. సరిగ్గా అలాగే వచ్చారు ఇందాక. తీరా చూస్తే ఇది సంగతి. పెద్ద హాలు, బెంచీలు, కుర్చీలు, మైకు, దాని చుట్టూ ఉపన్యాసకులు. పెళ్లికూతురు తన వివాహ భారం తండ్రి మీద పెట్టింది. ఆయన దాన్ని కుల నిర్మూలన సంఘం వారి మీద పెట్టాడు. వారు తమ కీర్తి ప్రతిష్టలన్నీ వినియోగించి ఆ సభకు రాజకీయ, విద్య, వైద్య, న్యాయ, పోలీసు మొదలైన అన్ని రంగాల నుంచి ఉపన్యాసకుల్ని, హాలు నిండా ప్రేక్షకుల్ని రాబట్టగలిగారు. ఇప్పుడు సుశీల చాలా పశ్చాత్తాపడిపోతుంది. తన పెళ్లి ఎవరి పెళ్ళో అయినట్టు దాని బాధ్యత తండ్రి చేతుల్లో పెట్టేయటం, ఆయన దాన్ని కుల నిర్మూలన సంఘం వాళ్ళకి చేతుల్లో పెట్టేయటం, వాళ్ళు దాన్ని సంస్కృతోపన్యాసకుల చేతులకు అప్పగించడం, వాళ్ళు తమ పెళ్లికొచ్చి తమ ఇద్దరి అభిప్రాయాలకు విరుద్ధంగా వెధవ చెత్తంతా మాట్లాడుతుంటే తామిద్దరూ నోళ్లు మూసుకుని గుడ్లప్పగించి కిక్కురుమనకుండా వినవలసి రావటం చాలా పొరపాటు అయిందని విచారపడిపోతుంది సుశీల. ఆరో ఉపన్యాసం కూడా వెనకటి ఉపన్యాసాల ధోరణిలోకి దిగిపోయింది. తనకు అసలు ఈ పెళ్లి బోగట్టా ఎలా అందిందో, అప్పుడు తను ఎంత ఆనందపడిపోయాడో, ఈ కాలం పిల్లల సాహసాలు తలుచుకుంటూ ఎట్లా ఇంటికి చేరాడో, ఆనాటి నుంచి ఈ శుభక్షణాల కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో, ఈ మీటింగుకి అరగంట ముందే వచ్చి ఎక్కడెక్కడ నిలుచున్నాడో అంతా వర్ణించుకొచ్చాడు అరగంట సేపు. ఆరో ఉపన్యాసకుడు ఒకసారి ఆగి కొంచెం తగ్గి ఫోటోగ్రాఫర్ల వైపు ఓ కన్ను పారేసి జేబులోంచి చేతిరుమాలు బయటికి తీసి ఎందుకో సిద్ధంగా ఉంచుకున్నాడు.
హరిజనవాడల గురించి మీలో ఎంతమందికి తెలుసునో కానీ హరిజనవాడలు ఊరికి పల్లె కానివ్వండి, పట్నం కానివ్వండి, ఊరికి చాలా దూరాన ఉంటాయి. అన్నీ చిన్న చిన్న గుడిసెలు, ఇరుకిరుకు సందులు, మనుషుల్ని రాసుకుంటూ పందులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మురుగుకుంటల్లో దోమలు జియ్యమని లేస్తూ ఉంటాయి. ఇదంతా నాకెలా తెలుసంటారేమో. నేను గాంధీ మహాత్ముడి బోధనలు విని ప్రభావితున్నై హరిజనవాడల్లో తిరిగిన వాడిని. నేనొక్కడే కాదనుకోండి. అప్పుడు నా వంటి దేశ సేవకులందరూ హరిజనవాడలు చూసి వచ్చేవారు. ఆయన జేవురుమాలు ముక్కు దగ్గర పెట్టుకుని హరిజనవాడల వర్ణన ముగించాడు. అటువంటి దుర్భర నరకాన్ని ఒక బ్రాహ్మణ కన్య తన మెట్టినింటిగా వరించింది అంటే అని ఆగి, ఈ దుర్ఘటన జరగాల్సిందేనా? ఈ పెళ్లిని మనం ఆపలేమా అన్నట్టు మొహం పెట్టి విచారంగా నించున్నాడు. ఈ పెళ్లి కూతురు వెళ్ళి ఆ మురికి హరిజనవాడలో కాపురం చెయ్యబోతుందా అని కొందరు సభికులు ఆశ్చర్యపడుతున్నారు. ఇంటికి ఏమంటాడీనా అని మరికొందరు విసుక్కుంటున్నారు. మరి బొత్తిగా సాధు స్వభావులకి నిత్యము భగవద్గీత చదివే వాళ్ళని చూసేవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎక్కువగానో తక్కువగానో కోపం వస్తుంది. ఇందుకు ముఖ్యంగా సుశీలాదేవి తండ్రి గారిని అభినందించి తీరాలి. సుశీలాదేవి తాతగారు కూడా నాకు బాగా తెలుసు. సంస్కృతం అంతా నేను వారి దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నిప్పును కూడా కడిగే నిష్ఠాపరులు. నిజం చెప్పాలంటే ఈ కార్యానికి ఆయన ఆత్మ సంతోషించదనుకోండి. అయితే ఈనాడు మనం పెద్ద ఆత్మ సంతోషాల్ని దుఃఖాల్ని పట్టించుకోమనుకోండి. పూర్వం పెద్దలు వాళ్ళ యుగధర్మం వాళ్ళు పాటించాలి. ఈనాడు మన యుగధర్మం మనం పాటిస్తున్నాం. మనం ఎంత కూల్ డ్రింక్ ఇస్తే మాత్రం ఈ పెళ్లి ముగిసే నాటికి ఈ సభలో ఒక్కరైనా ఉంటారంటావా అంది సుశీల విసుగ్గా. రాధాకృష్ణ మాట్లాడలేదు. నేనిక పోదలుచుకున్నాను. నువ్వు కూడా వస్తావా? లేకపోతే రేపు ఆఫీసులో కలుద్దాం అంది మళ్ళీ. రాధాకృష్ణ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని వింటున్నాడు. 90 ఏటో రావలసిన వైరాగ్యం అతనికి పెళ్లినాడే పట్టుకున్నట్టుంది. ఆరోపన్యాసం సాగుతూనే ఉంది. గంటన్నర దాటిపోయింది. ఒక నిమిషం ముందు మైక్ విడిచిపెడితే ఎంత కీర్తి వస్తుందో తెలిసి కూడా దాన్ని కాలదన్నేశాడాయన. జరిగినదంతా మళ్ళీ సింహావలోకనం చేస్తున్నట్టున్నాడు. ఓ బ్రాహ్మణ యువతి, ఒక హరిజన యువకుణ్ణి. స్టేజీ దూకి పరిగెత్తాలనుకుంది సుశీల. ప్రేక్షకులు ఏదో ముంచుకుపోయినట్టు లేస్తున్నారు. అవతల పెద్ద మనిషి మాట్లాడుతుండగానే చాలే దిగు దిగు అని కూడా పిల్లకాయలెవరూ అరిచారు. ఉపన్యాసకుడు కంగారు పడిపోయాడు. చాలా గంభీరంగా సభకు నమస్కారం పెట్టి ఒక అడుగు వెనక్కి వేసి చప్పున పెళ్లికొడుకు మీదికి వంగి, ఏమన్నా మాట్లాడతావా అబ్బాయి అనేశాడు. అసలు పెళ్లికొడుకు మాట్లాడాలని ఆయనకి ఏ కోసానా లేదు. పెళ్లికొడుకు హడలిపోయి సిగ్గుపడిపోయి కూర్చి లోపలికి దూరిపోయి, వద్దండి, నాకు రాదండి అని మెలికలు చుట్టుకుపోయాడు. మైక్ ఇస్తానంటే వద్దనే మానవుణ్ణి వెర్రిచూపు చూసి మళ్ళీ తనే మైక్ దగ్గరికి వచ్చి, సభలో వాళ్ళంతా ఇలాగే హరిజన బాలికలనో బాలుళ్లనో పెళ్లాడి ఆ పెళ్లికి తనని పిలిస్తే తను ఎప్పుడూ ఉపన్యాసాలిచ్చి సేవ చేయటానికి సిద్ధంగా ఉంటానని మనవి చేసి, ఇక సభ నిజంగా ముగించబోయే మొహం పెట్టి, ఎవరైనా మంగళం పాడతారా అన్నాడు పెళ్లి కూతురి తండ్రి కేసి చూసి. మీరు పాడతారా అన్నట్టు. సుశీల చప్పున లేచి మైక్ దగ్గరికి వస్తూ, నేను కొంచెం మాట్లాడతాను అంది. పెళ్లి పెద్ద ఆశ్చర్యపోయి ఆమెని అప్పుడే చూస్తున్నట్టుగా ఎగాదిగా చూశాడు. సుశీల అప్పటికే మాట్లాడటం మొదలుపెట్టింది. నేను ఉపన్యాసం ఇచ్చి మిమ్మల్ని విసిగించను. దయచేసి నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. 4 మాటలు చెప్పి ఆపేస్తాను అని ఆమె సభికుల్ని అర్థిస్తుంది. పెళ్లికొడుకు హడలిపోతున్నాడు. ఉపన్యాసకులు తెల్లబోతున్నారు. సభాసభులు కంగారైపోతున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ ఆశ్చర్యపడుతూ కూర్చుండిపోయారు. సుశీలకేదో పూనకం వచ్చినట్టుంది. లేకపోతే అంత ఆవేశంగా అంత నిర్మోహమాటంగా ప్రారంభించగలిగేది కాదు. ఇప్పటికి 6 ఉపన్యాసకులు 6 గంటల సేపు మీ సహనాన్ని మా సహనాన్ని పరీక్షకు పెట్టి చివరికి మనల్ని ఓడగొట్టి వాళ్లే నెక్కారు. ఇంత కష్టపడ్డందుకు ఒక్క మంచి మాట నేర్చుకున్నామా అంటే అదీ లేదు. మొదటి ఉపన్యాసకుడి నుంచి చివరి వరకు 6 ఒకటే పాట. ఒక హరిజనుణ్ణి పెళ్లాడటం, ఒక హరిజనుణ్ణి పెళ్లాడటం, ఒక హరిజనుణ్ణి పెళ్లాడటం. సాహసం, సాహసం, సాహసం. ఏమిటి సాహసం? ఈ పెళ్లి జరుగుతున్నది ఒక్కరికేనా? ఇద్దరికీ కాదా? బ్రాహ్మణ యువతి హరిజన యువకుణ్ణి చేసుకోవటమే కానీ హరిజన యువకుడు బ్రాహ్మణ యువతిని చేసుకోవటం లేదా? పొగడ్తలన్నీ బ్రాహ్మణ యువతికేనా? హరిజనుడి పేరు ఒక్కరూ ఎత్తలేదేం? హరిజనుడంటే ఎలాగూ తక్కువవాడే. ఆ తక్కువవాడు బ్రాహ్మణ యువతిని పెళ్లాడటంలో గొప్ప ఏమీ లేదు అనే కదా మీ అందరి అభిప్రాయం? ఓ హరిజనుడా, నీలాంటి తక్కువవాణ్ణి ఒక బ్రాహ్మణ యువతి పెళ్లాడి ఎంత త్యాగం, ఎంత సాహసం చేస్తుందో చూశావా అని ఇందరు సంస్కర్తలు బాహాటంగా చెప్పేస్తున్నారు.
ప్రతి మాటలోనూ మీరు చేసే అవమానానికి ఆ హరిజనుడు ఎంత బాధపడతాడో, ఎంత గాయపడతాడో, ఎంత అసహ్యపడతాడో ఒక్కసారైనా ఆలోచించారా? మీరు కూడా ఒక మానవుణ్ణి తక్కువవాడిగానే భావించినప్పుడు ఇక మీరు చేసే కుల నిర్మూలన ఏమిటి? కులాలు వదిలేసి ఈ పెళ్లి వేదిక మీద కూర్చున్న మమ్మల్ని పట్టుకుని బ్రాహ్మణ యువతి అని, హరిజన యువకుడని మళ్ళీ మమ్మల్ని ఆ కులాల ద్వారానే గుర్తించటంలో మీ అభ్యుదయం ఏమిటి? బ్రాహ్మణత్వాన్ని తిరస్కరించిన నేను బ్రాహ్మణ యువతిని ఎలా అయ్యాను? హరిజనత్వానికి కట్టుబడని అతను ఇప్పుడు కూడా హరిజనుడెలా అవుతాడు? మనుషులు కులాన్ని వదిలేయటంలో ఈ సంస్కర్తలకేమీ నమ్మకం లేదా? మనుషుల్ని ఏదో ఒక కులం ద్వారా తప్పితే కులం లేని వాళ్ళుగా గుర్తించలేరా? కులాన్ని వదిలేసిన మమ్మల్ని మళ్ళీ పాత కులాల్లో చేర్చటానికి మీకేం హక్కు ఉంది? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మాకు కులాలు లేవు. మీ బ్రాహ్మణత్వాన్ని, హరిజనత్వాన్ని మాకు అంటగట్టకండి. మా పెళ్లిని మేము 2 కులాల వివాహంగానో, ఒక్క కులం వివాహంగానో, అసలు కులాల ప్రాతిపదిక మీద జరుగుతున్న వివాహంగానో భావించటం లేదు. నేను, రాధాకృష్ణ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. 4 ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉంటున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ సంగతి మా ఇంట్లో చెప్పాను. నా తల్లిదండ్రులు అదిరిపడి అతని కులమేమిటన్నారు. అతనికి కులం లేదన్నాను. మనుషుల్ని కులాలతో గుర్తించటం నీచమనే సంగతి నేను, రాధాకృష్ణ ఎప్పుడో నేర్చుకున్నాం. మనుషులకు కులాలు ఉంటాయనే సంగతి ఎప్పుడో మరిచిపోయాం. రాధాకృష్ణ కులం ఏమిటో మా వాళ్ళు ఆచూకీ తీశారు. అతని కులం తెలుసుకుని నా మీద మండిపడ్డారు. అతను రాధాకృష్ణ, నేను రాధాకృష్ణని చేసుకుంటాను. మీరనే ఆ కులం వాళ్లలో కూడా రాజేశ్వరరావునో, చంద్రశేఖరరావునో చేసుకోను. నేను రాధాకృష్ణని చేసుకుంటానని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పదలుచుకోలేదు అని తేల్చి చెప్పేశాను. నా తల్లిదండ్రులు చాలా తొందరగానే కళ్ళు తెరిచి నా ఇష్టానికి నన్ను ఇడిచిపెట్టారు. అయితే పెళ్లి మాత్రం దేవుడి గుళ్ళో చేసుకోవాలన్నారు. అలా ఎంత మాత్రం వీల్లేదన్నాను. నువ్వు కులం లేని వాణ్ణి చేసుకుంటున్నా మేము ఒప్పుకోవటం లేదా అన్నారు. మీరు ఒప్పుకోవటం మీద, ఒప్పుకోకపోవటం మీద నేను ఆధారపడటం లేదన్నాను. చివరికి నా తల్లిదండ్రులు నా ఇష్ట ప్రకారమే చేస్తామని ఒప్పుకుని పెళ్లి పెద్దరికం మాత్రం తమకే వదిలేయమన్నారు. దానికి మాకేం అభ్యంతరం ఉండదన్నాను. అగ్నిదేవుళ్ళని, వానదేవుళ్ళని, గాలిదేవుళ్ళని పిలిచే మంత్రాల సాంప్రదాయాన్ని తిరస్కరించి ఈ మీటింగు పద్ధతికి వస్తే ఇక్కడ మంత్రాలు లేవు, కానీ ఆ రకం మూలుగులన్నీ ఉన్నాయి. ఇక్కడ కులాల్ని వదల్లేని పెనుగులాటలున్నాయి. అంత శ్రమ, అంత డబ్బు, అంతకాలం ఇక్కడ ఖర్చవుతున్నాయి. పాత సాంప్రదాయాన్ని అధిగమించినప్పుడు ఇది ఆదర్శప్రాయం అవుతుందేమో కానీ, లేకపోతే దానికి దీనికి భేదం ఏమీ లేదు. మూడో మార్గం చూసుకోవాల్సిందే. ఈ మీటింగు పెళ్లిళ్ళ సంగతి మాకెప్పుడూ తెలియదు. ఇక్కడ ఇంతమంది ఇన్నేసి గంటలు తమ గొప్పలు చెప్పుకుని సరదాగా పెళ్లికొచ్చిన వాళ్ల పని పట్టిస్తారని, మా పెళ్లి రోజు ఇంతమంది అమాయకులింత గుడ్డు రోజవుతుందని మేము ఊహించలేదు. హరిజనుని చేసుకుంటున్నానని ఇప్పటిదాకా నన్ను పొగడ్తలతో ముంచేశారు. హరిజన కులోద్ధరణ చేయటానికి నేనీ పని చేయటం లేదు. రాధాకృష్ణ హరిజనుడు కాక బ్రాహ్మణుడైతే కూడా నేను అతన్నే చేసుకునేదాన్ని. మా వివాహం మా స్నేహానురాగాల మీద ఆధారపడ్డదే కానీ నా కులోద్ధరణ మీద కాదు. ఈ పెళ్లికి నేను చేస్తున్న సాహసం ఏమీ లేదు. మా నాన్న చేస్తున్న సాహసం అంతకన్నా లేదు. తమ సాంప్రదాయాల్ని ధిక్కరించే నన్నేమీ చెయ్యలేక ఈ పెళ్లికి అంగీకరించాడు, కానీ హరిజనుల మీద ప్రేమ పుట్టుకొచ్చి కాదు. సుశీల చప్పున ఆగి వాచి చూసుకుంది. సభలో వారు నన్ను క్షమించాలి, 1 నిమిషం ఎక్కువ మాట్లాడాను అని ఆగి మైక్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అంతసేపు విగ్రహంలో బిగుసుకు కూర్చున్న రాధాకృష్ణని చూస్తూ హరిజనుడు లే పోదాం అని నవ్వింది. సభ నిశ్శబ్దం, జనం లేనంత నిశ్శబ్దం. మైక్ ఖాళీగా ఉంది. 6 గంటలు ఉపన్యసించగల 6 మహావక్తల ముందు మైక్ ఎంత ఖాళీగా ఉందో. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.